అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఉత్తముడి కథ. ఉత్తానపాదుడికి సురుచి అనే భార్య యందు కలిగిన కొడుకు ఉత్తముడు. ధ్రువుడికి సవతి తమ్ముడు. ఉత్తానపాదుడు తన రాజ్యాన్ని ఉత్తముడికే ఇచ్చాడు. ఉత్తముడు బహుళ అనే ఆమెను పెళ్ళాడాడు. అయితే ఆమెకు భర్త అంటే ఏమాత్రమూ లక్ష్యం లేక అతన్ని తరచూ అవమానించేది. ఉత్తముడు ఆమెను అరణ్యంలో వదిలిరమ్మని తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. అరణ్యంలో తిరుగుతూ ఉండిన పాలపోతకుడు అనే నాగుడు ఈమెను చూసి మోహించి తన ఇంటికి తీసుకుపోయాడు. ఈ నాగుడి కూతురు నంద అనేది బహుళ తన తల్లికి సవతి అయిపోతుందని భయపడి ఆమెను ఒక రహస్య ప్రదేశంలో దాచి పోషిస్తూ వచ్చింది. కొంతకాలం గడిచింది. సుశర్మ అనే బ్రాహ్మణుడు ఉత్తముడి కొలువుకు వచ్చి, నా భార్యను ఎవరో ఎత్తుకుపోయారు, నువ్వు ఆమెను నాకు తిరిగి ఇప్పించు అని అడిగాడు. నీ భార్య ఎలా ఉంటుంది అని ఉత్తముడు అడిగాడు. నల్లగా, పొట్టిగా, ముసలిగా, కురూపిగా ఉంటుంది అన్నాడు బ్రాహ్మణుడు. అటువంటి దానికోసం ఆరాటపడకపోతే ఇంకొకతను పెళ్ళాడరాదా అన్నాడు ఉత్తముడు. భార్య ఎటువంటిదైనా భర్త రక్షించుకోవాలి అన్నాడు బ్రాహ్మణుడు. సుశర్మ భార్యను వెతికే పని మీద ఉత్తముడు రథమెక్కి అరణ్యాల వెంట తిరుగుతూ త్రికాలజ్ఞుడనే ముని ఆశ్రమం చేరాడు. త్రికాలజ్ఞుడు తన శిష్యుడితో రాజుకు ఆర్ఘ్యం తీసుకురమ్మన్నాడు. శిష్యుడు కదలక, ఆర్ఘ్యం తీసుకురావాలో వద్దో ఆలోచించి మరీ చెప్పండి అన్నాడు మునితో. భార్య లేని వాడికి ఆర్ఘ్యం ఇవ్వరాదన్న సంగతి ముని గుర్తించి, రాజు వచ్చిన పని ఏమిటని అడిగాడు. రాజు సుశర్మ భార్య విషయం చెప్పి, నాకెందుకు ఆర్ఘ్యం ఇవ్వలేదు అని అడిగాడు. సుశర్మ భార్యను బలాకుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు. భార్య లేని వాళ్ళు ఆర్ఘ్యం ఇవ్వటానికి అర్హులు కారు అని ముని చెప్పాడు. ఉత్తముడు బలాకుడు ఉండే చోటుకు వెళ్ళి సుశర్మ భార్యను చూశాడు. ఈ రాక్షసుడు నన్ను తెచ్చాడే కానీ తినటానికి కాదు, భార్యగా చేసుకోవటానికి కాదు అని ఆమె అంది. ఉత్తముడు రాక్షసుణ్ణి, నువ్వు ఈ స్త్రీని ఎందుకు తెచ్చావు అని అడిగాడు. రాక్షసుడు రాజుకు ఆతిథ్యమిచ్చి, ఈమె భర్త రాక్షసులను నాశనం చెయ్యటానికి క్రతువులు చేస్తున్నాడు, భార్య దగ్గర లేకుండా చేస్తే క్రతువులు చెయ్యలేడు కదా అనుకున్నాను అన్నాడు. అయినా ఆమెను తిరిగి ఇవ్వటానికి వాడు ఒప్పుకున్నాడు. ఉత్తముడు సుశర్మ భార్యతో సహా త్రికాలజ్ఞుడి ఆశ్రమానికి తిరిగి వచ్చి తన భార్య ఎక్కడ ఉన్నదే చెప్పమని మునిని వేడుకున్నాడు. నీ భార్యను పాలపోతకుడు అనే నాగుడు ఎత్తుకుపోయాడు, ఆమెను ఆ నాగుడి కూతురు కాపాడుతున్నది అని ముని ఉత్తముడితో అన్నాడు. ఉత్తముడు బలాకుణ్ణి పంపి తన భార్యను తెప్పించుకున్నాడు. అటు తరువాత బహుళ తన భర్తకు అనుకూలంగా ఉంటూ ఉత్తముడు అనే కొడుకును కన్నది. అతడే ఉత్తమ మనువు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.